వాళ్ళు ఇష్టం లేదు, మనం ఏం చేస్తాం. అదే పనిగా వచ్చినారు పుట్టినరోజు కనేసి. మా నాగబాబు నీలేమా పాపం, తను అంత దూరం నుంచి బస్ ఛార్జీలు పెట్టుకొని వచ్చినాడు. స్వరూప్ మామకు కూడా అంత డబ్బులు పెట్టి వేస్ట్ అవుతుంది కదా. అది ఎట్లయితుంది? సుందరమ్మకు ఒక న్యాయము, నాగబాబాయ్కి ఒక న్యాయమా ఏమన్నా? పాపం అర్జుడు సంబేరి ముఖం పెట్టాడు. అర్జుడు అది అదెందుకు పట్టుకుంటున్నావు మధ్యలో? కనపడలేదు ఆ క్యాలెండర్ అని. అర్జుడు మళ్ళీ అది కూడా టచ్ చేస్తావు? మరి లేకుంటే మాకైనా కష్టం కదా అది. అర్జుడు అక్కడక్కడే తిరుగుతావు, ప్యాంట్ తీసుకోవడానికి ఇంతసేపా? అప్పటికైనా కష్టమే కదా డబ్బులు. ఆ రోజు కావాలండి, ఆ రోజు ఉండేసి వెళ్ళండి. అంతేలే, అంతే పొలం పడ్డది. ఎంతసేపు నువ్వు ప్యాంట్ వేసుకోవడానికి కూడా ఇంత కష్టపడుతున్నావే? అంతమంది నిక్కర్లు వేసుకొని పోయినప్పుడులే లుంగితో పోతే ఏం తప్పు ఉంది? అట్లంటే మొన్న ఒకతను పై కట్టుకొని పోతున్నాడు. తొందరగా వెళ్ళు. బ్యాగ్ తీసుకొని ఆసేనా? నడుచుకుంటారా? అది మీ ఇష్టం, వస్తుందా? లేదంటే ఇంట్లో బోర్ల పడుకోండి, తడిగుడ్డ వేసుకొని బోర్ల పడుకోండి అంతే. శుభదానమ్మ కూడా అప్పటి నుంచి అదే కట్టుకుంటుంది అక్కడక్కడే. అది చూడమ్మా అంతా కింద వేసింది చూడు. ఓనీలు ఎత్తుకుందాం, ఏం చేస్తాం. నా బాబాయ్ లేచే ఉన్నాడు, నువ్వే లేయి. లేయి.